ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులు, విభాగ అధిపతులను హెచ్చరించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అలసత్వాన్ని సహించేది లేదన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినప్పటికీ కొందరు అధికారుల పనితీరులో మార్పు లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అలసత్వం వీడాలని అన్నారు. ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని, అన్ని విభాగాల సమన్వయంతో ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు, కార్యక్రమాలకు ముందుగా ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, సీఎం రేవంత్ రెడ్డి విస్తృత స్థాయిలో సమీక్షించడం జరిగింది. మంత్రులు తమ సొంత లాభం కోసం కాకుండా ప్రజాపాలన, ప్రజా క్షేమము, అలాగే ప్రభుత్వ ఏదైతే అభివృద్ధి మీద ఫోకస్ చేయాలి అన్న కోణంలో చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఏదైతే అభివృద్ధికి సంబంధించి తమ సొంత పనులు మాత్రమే చేసుకుంటూ కార్యకలాపాలు చేస్తున్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇండైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే సిఎస్ దీని మీద మొత్తం కూడా మంత్రులకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా సిఎస్ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి, సిఎస్ ఫోకస్ పెట్టాలి అన్న కోణంలో సిఎస్ కి చాలా వరకు కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు, కొండా సురేఖ ఇష్యూ కావచ్చు, ప్రతి ఒక్క దానిలో కూడా టెండర్ల దగ్గర నుంచి ఏ శాఖ మంత్రి, కేబినెట్ మినిస్ట్రీలుగా ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో, మంత్రులు కొత్తగా పదవుల్లో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కావచ్చు, పాత మంత్రులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి మంత్రులు, కొండా సురేఖ లాంటి వారు కావచ్చు, వీరందరూ కూడా తమ సొంత లాభం కోసము ప్రభుత్వానికి ఇరకాట పెట్టేలాగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా ఖచ్చితంగా సిఎస్ ఫోకస్ చేయాలి అన్న కోణంలోనే ఒక హుకుం జారీ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం వీటన్నిటి మీద సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించినట్టుగా అయితే తెలుస్తుంది. కాసేపటి క్రితమే ఈ అంశాలన్నిటికీ సంబంధించి ఫైళ్లు ఆగిపోకుండా చర్యలు తీసుకోవాలన్న కోణంలో, అలాగే కేంద్రం నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులకు సంబంధించి గ్రాంట్ల కోసం కూడా చర్యలు ప్రారంభించాలన్న కోణంలో కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ప్రతి వారం సిఎస్ తో పాటు సీఎం అధికారులు నివేదిక ఇవ్వాల్సిందే అన్న కోణంలో కూడా ఈ సందర్భంగా చెప్పినట్టయితే తెలుస్తుంది. 2 ఏళ్లకు ఒకసారి అధికారుల తీరు మారట్లేదు అన్న కోణంలో రేవంత్ ఈ విషయంలో అయితే చాలా సీరియస్ గా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు, అలాగే పనుల పురోగతిపై సిఎస్ నిరంతరం సమీక్ష చేయాలి, ప్రభుత్వ పథకాల అమల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించలేమన్న కోణంలో కూడా ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ హెచ్చరిక జారీ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూస్తున్నట్టయితే వరుసగా కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి తీరులు, అలాగే మినిస్ట్రీ ఏదైతే క్యాబినెట్ మినిస్ట్రీలుగా ఉన్నటువంటి మంత్రులు, ఆయా శాఖల్లో ఉన్నటువంటి మంత్రులు, వారందరి మీద కూడా ఫోకస్ చేయాలి. వారానికి ఒకసారి వీటన్నిటి మీద కూడా ఖచ్చితమైన నివేదిక సీఎంఓకి పంపించాలి అన్న కోణంలో కూడా ఒక ఆర్డర్ పాస్ ఆన్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ ఉషా.